చిక్కుడు ఆకుల మీద ప్రసాదం ఆయనకి నైవేద్యం పెట్టడం జరుగుతుంది సూర్యనారాయణ మూర్తికి. అట్లాగే సూర్యనారాయణ మూర్తికి ఇక్కడి నుంచి షోడశోపచార పూజలన్నీ చేస్తాం కదమ్మా, సూర్య నమస్కారాలు కూడా చేసుకోవచ్చు. స్వామికి మన శుద్ధ జలాలు రాగి చెంబుతో కానీ ఇతర చెంబుతో కానీ తీసుకుని స్వామి వారికి అర్ఘ్యం ఇస్తాం. సూర్యనారాయణ మూర్తి పాపం ఏం అడగరు, ఆయనకి నమస్కారాలు చేసుకుని శుద్ధ జలం అర్ఘ్యం ఇవ్వటమే ఆయనకి. అవును, చాలా ముఖ్యమైనది. ఇంక రోజు అయితే అర్ఘ్యం ఇచ్చుకుని సూర్య నమస్కారాలు చేసుకుని బెల్లం నైవేద్యం పెట్టుకోవాలి. ఇవాళ మనం ఎట్టాగో పాయసాన్నం చేస్తున్నాం కదా స్వామికి, పాయసాన్నం నైవేద్యం పెట్టుకుని అర్ఘ్యం ఇచ్చేసేసి ఆయన మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు, కుటుంబాన్ని చక్కగా చూడు. ఎందుకంటేనమ్మా మనం చేసే పాపపుణ్యాలన్నిటికీ కర్మలన్నిటికీ కూడా ఈ పాపకర్మ చేయి, ఈ పుణ్యకర్మ చేయి, ఏదైనా చేయి, ఆయనే సాక్షిపుత్రుడు పైనుంచి, అంతే కదా. కాబట్టి ఆయన అనుగ్రహం కటాక్షం ఉండాలి, పైనుంచి ఆయన చూస్తున్నాడు భయం కూడా మనకు ఉండాలి. మనం ఏం చేస్తున్నా ఆయన చూస్తున్నాడు.